శ్రీ గురుభ్యో నమ. కృష్ణాయ గోవిందాయ నమ. ఒకానొకప్పుడు గోదాదేవి ఈ ధనుర్మాసం, పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో తన చెలికత్తల్ని నిద్ర లేపడానికి రోజుకొక పాసురాన్ని చదివింది. అలాగే 30 రోజులు 30 పాసురాలు అద్భుతంగా ఉంటాయి. వాటి అర్థాలు తెలుసుకుంటేనే మన జీవితం చరితార్థం అవుతుంది. అంత గొప్ప పాసురాలని మనందరి కోసం రచించిన గోదాదేవిని మనందరం స్మరించుకుంటూ ఈ ధనుర్మాసాన్ని సద్వినియోగపరచుకుందాము. ధనుర్మాసం అంటే శ్రీ మహావిష్ణుకి ఎంతో ప్రీతికరమైనది. అలాగే అసలు ఈ గోదాదేవి ఎవరో తెలుసుకుందాము గోవింద. ఒకనొకప్పుడు ఈ కలియుగంలో గోహింస ఎక్కువైపోవడంతో అమ్మవారు భూమాత భరించలేక స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఈ తాపాన్ని భరించలేకున్నాను, ఈ గోహింసలు నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను అనుగ్రహించండి అని అనగానే ఆమె ఒక కోరిక కూడా కోరుకుంటుంది. ఎలా అయితే గోపికలు మీతో రాసలీలలాడారో, మిమ్మల్ని ఎంతలా సేవించారు, ఎంతలా ప్రేమించారో, పూజించారో, నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమించాలి, పూజించాలి అని. కానీ ఆ అవకాశమే లేదు. నేను కృష్ణావతారం ముగించేశాను, కానీ నీకు ఒక అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాను. నువ్వు రంగనాథ స్వామి ఆలయానికి సమీపంలోనే నువ్వు జన్మించి నా సేవ చేసుకుంటూ, నన్ను చూసుకుంటూ, నన్నే స్మరించుకుంటూ నాలోనే కలిసిపోయే ఒక అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అనగానే ఆమె ఎంతో సంతోషపడిపోయింది. ఒకానొకప్పుడు శ్రీరంగ క్షేత్రంలో విష్ణు చిత్తుడు అనే ఒక పరమ భక్తుడు ఉండేవాడు అనమాట. బ్రహ్మచారి, నిత్య బ్రహ్మచారి. ఆయన స్వామివారి సేవ చేసుకునేవారు. పూలు అలాగే తులసి మాలలు అల్లే ఒక కుటుంబానికి చెందిన ఆయనకి ఈమె తులసి కోట దగ్గర దొరుకుతుంది. దొరకగానే ఆయన ఎంతో ప్రేమగా స్వీకరించగానే ఆకాశవాణి చెప్తుంది ఈమె భూమాత, అలాగే భూదేవి, అలాగే నీలాదేవి అని కూడా అంటారు. ఈమె స్వామివారి అనుగ్రహంతో గోదాదేవిలా మీకు దొరికింది అని చెప్పగానే ఆయన ఎంతో సంతోషపడిపోతారు. ఆమెను ఎంతో ప్రేమగా కౌగిలించుకొని కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చాక్కుంటారు, ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఆమెని. ఆమె యుక్త వయసు వచ్చి రాగానే 16 ఏళ్ళప్పుడు ఆమె నిత్యం హరిని స్మరిస్తూ ఉండేది కదా. రంగనాథ 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 స్వామి అంటూ రంగనాథుడు కైంకర్యం కోసమే బ్రతికింది. రంగనాథుడు సేవ కోసమే తన జీవితం మొత్తం అర్పించింది. ఎంత గొప్ప భక్తురాలు ఆమె. ఆమె రచించిన పాసురాలు ఒక్కొక్క దానికి అర్థం తెలుసుకుంటే మనకు ఒక తెలియని తన్మయత్వం వస్తుంది. అంత గొప్పగా రచించింది ఆమె 16 ఏళ్ళప్పుడు ఆ తులసిమాలని అల్లి మెడలో వేసుకొని అందంగా అలంకరించుకొని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ స్వామి ఇది బాగుందా, ఇది బాగుందా అని అడుగుతూ ఉంటే స్వామివారు ఆ అద్దంలో కనిపించి ఇది బాగుంది, ఇది బాగుంది అని చెప్పేవారు అనమాట. అలాగా నిత్యము ఆమె ధరించిన తర్వాత ఆ శేషమాలని స్వామివారికి వేసేవారు తెలియక. వేసిన తర్వాత ఒకనొకప్పుడు అందులో ఒక వెంట్రుక కనిపిస్తుంది. దాంతో అర్చకులందరూ అగ్గి మీద గుగ్గిలంలాగా ఫాస్ట్గా వచ్చేసి ఇంత గొడవ వేసుకుంటే ఈయన కోపంగా పోయిస్తాడు లోపలికి. కూతురు చూడకూడనివి చూస్తాడనమాట. ఈయన ఏంటి, కూతురు మెడలో వేసుకొని స్వామివారి మాలను వేసుకోవడం చూసి తట్టుకోలేకపోయి కోపంతో ఆమెను కోప్పడి వెంటనే ఒక కొత్త మాల తీసుకుపోయి స్వామివారికి వేయగానే స్వామివారు దాన్ని టక్కన కిందేసేస్తాడు. ఎన్నిసార్లు వేసినా మళ్ళీ కిందేసేస్తూ ఉంటాడు. అప్పుడు ఆయనకి కోపం, బాధ అన్నీ వచ్చేసి ఆయన తట్టుకోలేక స్వామివారి పాదాలు పట్టుకొని టక్క టక్క తలకే కొట్టుకొని, స్వామి నా కూతురు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నా మీద కోప్పడకండి, నన్ను విడిచిపెట్టకండి అనగానే అప్పుడు ఆయన స్వామివారు ఇలా మాట్లాడతారనమాట. నువ్వు ఎవరినైతే కోప్పడ్డావో ఆమె నా భార్య, నేను ఆమెను ఎంతో ప్రేమిస్తాను, ఆమె ధరించిన శేషమాల నాకు ఎంతో ప్రీతికరం అని చెప్తాడు. దాంతో ఆయన బుర్ర గిర్రుని తిరుగుతుంది. నేరుగా కూతురు దగ్గరికి వచ్చేస్తే అప్పుడు కూతురు చెప్తుంది, ప్రతిసారి నేను నా శేషమాల స్వామివారికి వేసేవారిని నాన్న అని చెప్తుంది అనమాట. దాంతో ఆయనకు అంతా అర్థమైపోయింది. దాని తర్వాత నుంచి ఆమె శేషమాలని స్వామివారికి వేసేవారనమాట. అలా జరుగుతూ ఒకానొకప్పుడు ఆమె స్వామివారిలో ఐక్యమైపోతుంది. స్వామివారి విగ్రహంలో నుంచి ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకొని ఐ లవ్ యూ అని చెప్తాడు, లాబీ అని చెప్తాడు. అప్పుడు ఆమె ఎంతో సంతోషపడిపోతుంది అనమాట. స్వామివారిలో ఆ కైంకర్యంలో, స్వామివారి పూజ వల్ల, స్వామివారి సేవ వల్ల స్వామివారిలో కలిసిపోయిందనమాట గోదాదేవి. అటువంటి గోదాదేవి రచించినవి పాసురాలు అద్భుతంగా ఉంటాయి. మొదటి రోజు పాసురానికి మనం అర్థం తెలుసుకుందాము. ఆమె భాగవతం చదివేదనమాట గోదాదేవి. అలా చదువుతూ ఉండగా ఒకనొకప్పుడు కాత్యాయని వ్రతం చేసి స్వామివారిని చేరుకున్నారు, కృష్ణ పరమాత్మని చేరుకున్నారు గోపికలు అన్న విషయాన్ని తను తెలుసుకుంది. అలాగే మనం కూడా ఈ ధనుర్మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించి స్వామిని భర్తగా పొందుదాము అనేసి ఆమె సంకల్పించి తనతో ఉన్న చెలికత్తెలు అందరినీ నిద్ర లేపడానికి, అందరు లేస్తారు, ఒకరు లేరనమాట, బద్దకస్తులు అది వాళ్ళు ఎవరో నలవటోళ్ళు అనమాట. వాళ్ళ కోసం మాత్రం ఈ పాసురాన్ని చదివి నిద్ర లేపేదనమాట. అసలు ఈ కాత్యాయని వ్రతంలో ఒక ముఖ్యమైన నియమం చెప్తాను కన్నయ్య. ఎప్పుడు మామూలుగా వ్రతం దీక్షలో ఉన్నప్పుడే కాదు, మామూలుగా కూడాను స్త్రీ అయినా పురుషుడైనా ఒంటి మీద వస్త్రం లేకుండా స్నానం ఆచరించకూడదు. చాలా తప్పు కన్నయ్య. ఒకనొకప్పుడు ఈ వ్రతంలో ఉండగా, కాత్యాయని వ్రతంలో ఉండగా
గోపికలందరూ స్నానం ఆచరిస్తూ ఉండగా ఒంటి మీద వస్త్రం లేకపోవడంతో ఇది దోషం కాబట్టి కృష్ణ పరమాత్ముడు ఆ బట్టలన్నీ తీసుకెళ్లిపోయి కదమ వృక్షం పైన కూర్చుంటారు. ఇది ఒక లీలలా కనిపిస్తుంది. లీలలో చాలా నిగూఢ అర్థం ఉంది గోవింద. ఆ బట్టలు తీసుకెళ్లి పెట్టిన తర్వాత నేను కృష్ణుణ్ణి, నన్ను నమ్మి మీరు ఒంటిపైన వస్త్రం లేకపోయినా సరే గోవింద 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 నామం చెప్పుకుంటూ బయటకు వచ్చేయండి అని చెప్పగానే వాళ్ళందరూ మనం చేసేది స్వామివారి భర్తగా రావడానికి, ఆయన అన్నిటికీ అతీతుడు, ఆయనకు అసలు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేటివి లేవు, అటువంటి ఆయన దగ్గర మనం ఎందుకు సిగ్గుపడాలని వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఆయనలో కలిసిపోయారు గోవింద. మనం కూడా ఒంటిపైన వస్త్రం లేకుండా స్నానం చేయడం చాలా దోషం అని చెప్పడానికి స్వామివారు అలా పని చేశారు గోవింద. మన దయతో అర్థం చేసుకుందాం కన్నయ్య. తర్వాత విషయం ఏంటంటే మొదటి పాసురానికి గోదాదేవి రచించిన 30 పాసురాల్లో మొదటి పాసురానికి అర్థం ఇవాళ తెలుసుకుందాము. గోవులను కాచి నీలమేఘ ఛాయ శరీరుడైన స్వామివారిని కాపాడేందుకు సాధు స్వరూపుడైన నందుడు కూడా ఓ పెద్ద కర్రని చేత పట్టుకొని ఎవరినైనా సరే నేను కొడతాను, నా కొడుకు జోలికి వస్తే దైవం అంటే నా కొడుకు అంటే నా కృష్ణుడు జోలికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా కొడతాననేసి సాధు స్వరూపుడైన వాడు కూడా కర్రను పట్టుకుని అహింస చేయడానికి కూడా సిద్ధమయ్యాడు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా గోవింద? మనం కూడా మన గుళ్ళని ధ్వంసం చేస్తుంటే మేము అహింసో పరమో ధర్మ అంటాం, మేము హిందువులం చేతగాని వాళ్ళం కాదు, మేము ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళము, మేము మా గుళ్ళని ధ్వంసం చేస్తుంటే మౌనంగా చూస్తూ ఉంటామని కాదు. మన కృష్ణుడి జోలికి, మన పరమాత్మ జోలికి, మన దైవం జోలికి వస్తే అవసరమైతే అహింస చేసైనా సరే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని దాని అర్థం కన్నయ్య. సాధు స్వరూపుడైన నందుడు కూడా కృష్ణుడి జోలికి వస్తే కొడతానని కర్ర గట్టిగా పట్టుకున్నాడు, అహింస చేయడానికి కూడా సిద్ధమయ్యాడు అనేసి అంటే దాని అర్థం ఏంటి? మనం మౌనంగా ఉండమనా? మనం కూడా మన దైవం జోలికి వస్తే కాళ్ళు చేతులు విరిచైనా సరే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని అర్థం కన్నయ్య. అలాగే పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో స్వామివారిని భర్తగా పొందడానికి, స్వామివారిని భర్తగా మనం చేరుకోవడానికి కాత్యాయని వ్రతం చేద్దాం రండి అనేసి నిద్రపోతరం పాల సముద్రంలో శయనించే ఆ శ్రీ మహావిష్ణువు పాదాలను స్మరిస్తూ మన అందరం తరిద్దాం రండి అంటూ చక్కగా గోదాదేవి అందరినీ పిలిచింది, అందరినీ లేపి చక్కగా కావేరి నది తీరానికి తీసుకెళ్లి స్నానం ఆచరించేలా చేసింది అమ్మవారు గోదామాత అన్నమాట, గోదాదేవి. అలాగే గోదాదేవికి ఇంకో పేరు కూడా ఉంది, ఆముక్త మాల్యద అనే పేరుంది. ఎందుకో తెలుసా? ఆమె శేషమాలని స్వామివారికి వేయడం వలన స్వామివారు ఎంతో సంతోషపడిపోయి అమ్మవారికి ఇచ్చిన బిరుదు ఆముక్త మాల్యద అనే బిరుదు కన్నయ్య. ఇంత గొప్ప పాసురానికి అలాగే నీవు తప్ప మాకు మరో దిక్కు లేదు స్వామి, నీవే నాకు దిక్కు, నీవు తప్ప వేరే ఎవరూ లేరు, ఈ చరాచర జగత్తులో ఏదే శాశ్వతం కాదు, అన్ని అశాశ్వతం, శాశ్వతమైనది మీ పాదాలు మాత్రమే అంటూ స్వామివారిని భర్తగా స్వీకరిద్దాం రండి అంటూ తన చెలికత్తలందరినీ చక్కగా నిద్రలేపి కావేరి నది తీరానికి తీసుకెళ్లి స్నానం ఆచరించేలా చేసింది గోదాదేవి. చక్కగా అమ్మవారు ఆ స్నానాన్ని ఆచరించిన మొదటి పాసురానికి అర్థం ఇవాళ తెలుసుకుందాం. రేపు రెండో అర్థం తెలుసుకుందాం కన్నయ్య. జై శ్రీరామ్ గోవింద.